హాయ్ అండి. ఇవాళ మనం కట్లె పొంగలి చూద్దాం. కట్లె పొంగలి దేవి నవరాత్రుల్లో అమ్మవారికి మొదటి రోజుగా నైవేద్యం సమర్పిస్తారండి. సో, అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం ఎలా చేసుకోవాలో చూద్దాం. సో, ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్ రైస్ వేసుకోండి. సేమ్ కప్‌తో ముప్పావు కప్పు వరకు పెసరపప్పు వేసుకోండి. సో, దీన్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకొని తీసుకుందాం. ఇప్పుడు ఇందులో 3-4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి ఇది కొంచెం మెత్తగా ఉడకాలి కాబట్టి ఎక్కువ వాటరే తీసుకోండి. ఇందులోని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ దీన్ని నానబెట్టుకోండి. తర్వాత మనం దీన్ని డైరెక్ట్‌గా పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకుందాం. హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఇలా ఉడికించుకోండి. ఇంత మెత్తగా ఉడకాలి. సో, ఇంత మెత్తగా ఉడికితే మనం వాటర్ ఫస్ట్ ఎక్కువ వేసుకున్నామనుకో మనకి స్మాష్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. సో, ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని సిమ్‌లో పెట్టేసుకొని ఒక నిమిషం మగ్గించుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం తాలింపు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక పాన్ తీసుకొని అందులో 3-4 చెంచాలు నెయ్యి తీసుకోండి. దీనికి కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది. సో, వీలైనంత వరకు నెయ్యి ఎక్కువగానే తీసుకోండి. సో, ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న అల్లం ముక్కలు యాడ్ చేసుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వండి. బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనం 2 లేదా 5 పచ్చిమిర్చి ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇవి కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. సో, నెక్స్ట్ ఇవి ఫ్రై అయ్యాక 5 లేదా 6 జీడిపప్పుల పలుకులు కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఇలా హాఫ్ స్పూన్ జీలకర్ర, 7-8 మిరియాలు కూడా తీసుకొని ఇలా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. సో, ఇవి ఫ్రై అయ్యాక మనం కొంచెం కరివేపాకు అలాగే 2 లేదా 3 ఎండుమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపుని పెట్టుకున్న అన్నంలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు మగ్గించుకోండి. అలా మగ్గించుకోవడం వల్ల ఈ ఫ్లేవర్ మొత్తం ఈ అన్నానికి బాగా పట్టి టేస్టీగా ఉంటుందండి. అంతేనండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. సో, ఈ నైవేద్యం ఇలా సమర్పిస్తే అమ్మవారు మిమ్మల్ని తప్పకుండా కరుణిస్తారు. ఈ 9 రోజులు 9 నైవేద్యాలు ఒక్కొక్క వీడియోలో పోస్ట్ చేస్తానండి. సో, చూసి తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.